పోతే చాలు. చూడు అన్న వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు బాగుంటుంది. జనరల్ అయినట్టున్నది. జాతీయ బీసీ సేన జాతీయ అధ్యక్షుడు జనహృదయ నేత పరక కృష్ణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారెడ్లగూడలో ఆ రోజు చిరంజీవి విజయం సాధించినట్టు ఈనాడు బీసీఆర్ ఇంకా విజయం కొద్ది రోజుల్లో సాధిస్తా అని చెప్పి అందరు చెప్పుకుంటూ ఇప్పటి నుంచి ఏ విలేజ్ లో ఇంతమంది వచ్చినట్టు కాదు, సంఘం వచ్చినట్టు కాదు. ఏ విలేజ్ లో చిన్న సమస్య వస్తే మన బీసీల దృష్టికి తీసుకురావాలి. వాళ్ళను మన బీసీ జాతిని కాపాడుకోవాలి. ఏ విధమైన కష్టాలు వచ్చినా, ఎవరు సతాయించినా, ఎంత తీస్మార్కాడు మనల్ని ఇబ్బంది పెట్టినా, మన కులంలో బలిచినోడు పేదోని కష్టపెట్టినా, అగ్రకులాలలో మన బీసీలను కష్టపెట్టినా, ప్రతి ఒక్క విషయం మన బీసీ కమిటీకి తెలవాలి. ఈ గ్రామ కమిటీ లేసుకమే గ్రామ స్థాయి నుంచి దిరుకమే అందు గురించి గ్రామ స్థాయి నుంచి ఏ సమస్య వచ్చినా మన బీసీలకు తెలవాలి. మన బీసీ ఈ పార్టీలు అన్ని ఓట్లప్పుడు ఎలక్షన్లప్పుడే వాడుకుంటాయి. ఓట్ల వరకు వచ్చేసరికి మనల్ని ఎంతో అపమానిస్తారు, మళ్ళీ మభ్య పెడతారు, ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేసుకున్న తెల్లార్సంది మనం పోతే మనల్ని గుర్తుపట్టరు, మనకు పనులు కావు. కానీ మాకు ఓట్లొద్దు, మనకు ఓట్లొద్దు. ఏ పార్టీలు వేరైనా, ఈ రాజకీయ పార్టీలు వేరైనా, బీసీల ఒక్కటే అనే నినాదంతో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకుంటా మనం పోతున్నాం. కమిటీలే సంతోషం కాదు, ఇట్లా వచ్చడమే మనం అరే వచ్చారు మన వాళ్ళు ఒకటే పట్టున్నారని అనే సంతోషమే కాదు. మనం అందరం ఇంతమందిని ఏ చిన్న ఊళ్ళో, ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఇంతమంది పోతే వాళ్ళకు న్యాయం చేసినట్టు. ఎవరం ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన తిండేది ఇంతమంది, మన డబ్బులే ఖర్చు పెట్టుకున్నాం, మనలకు న్యాయం చేద్దాము. ఆనాడు మహాభారతంలో ధర్మమే గెలిచిన 5 మంది పాండవులు, 100 మంది కౌరవులు ఉంటే అంత బలమున్న నాయకులు అవతలకున్నారన్న 5 మంది పాండవులు గెలిచారు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడారు కాబట్టి, ధర్మం నుంచి పోరాట చేశారు కాబట్టి. అదే విధంగా ఇదే రామాయణం మన చరిత్ర ఉన్నాయి. రామాయణంలో రాముడు ఎంత బలవంతుడు, రమణాసురుడు అయినా ధర్మం గెలవాలని ఎంతో మంది రాముడికి సపోర్ట్ చేసి, వానర సైన్యమే గాని, ఇంకా లక్ష్మణుడే గాని, ఇంకెంతో మంది సామాన్య మానవులు రాముడికి సపోర్ట్ చేసి రాముడు విజయం సాధించు. ఆయన రాజు అయితే రామరాజ్యం లేక మన బీసీల రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకం కావాలి. ఎవరికి అన్యాయం జరిగినా మనం ఊపుకునేది లేదు. అన్ని పార్టీలో తిరగండి, బీజేపీలో తిరగండి, కాంగ్రెస్ లో తిరగండి, టీఆర్ఎస్ లో తిరగండి, ఇంకో పార్టీలో తిరగండి, కాదట్లేదు. మన బీసీలో అన్ని పార్టీలు ఉండాలి. కానీ ఏ పార్టీలో మన బీసీ నాయకులకు, రాజకీయ నాయకులకు అన్యాయం జరిగిందనుకో, ఇంతమంది పార్టీలకు అతీతంగా మన జాతి కోసం మనమే జాతి ఒక పార్టీ అనుకోవాలి. అన్ని పార్టీలో మనల్ని ఉండాలి. కానీ మన జాతి కోసం అతనికి సపోర్ట్ చేసి న్యాయంగా కష్టపడ్డాడు, మావాడు కష్టపడ్డాడు, మావానికి టికెట్ ఇవ్వాలి, మావాడిని మేము గెలిపించుకుంటామనే విధానంతో మన బీసీ అయిన వాళ్ళు ఎంబడి ఎంత వాడిని ఎదిరించి ఆ టికెట్ రానికి ప్రయత్నం చేస్తారు. టికెట్ అయినాక గెలవడానికి ప్రయత్నం చేస్తారు. జెండాల అగ్రకుల పనులు మన మీద పోటీ పడి, వాళ్ళు మనకు పోటీ నిలబడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనం రోడ్ పేయాలని చూసినా కన్నా మనం 60% ఉన్నాం. ఎస్సీ ఎస్టీలు మనం చెప్పినట్టు వింటారు, మనకు సపోర్ట్ చేస్తారు. జెడ్పీస్ వరకు ఎస్సీ ఎస్టీలు అలాగా రిజర్వేషన్ ఉంటుంది, బీసీలు అలాగా రిజర్వేషన్ ఉంటుంది. జనరల్ ఒకటే కదా అగ్రకులాలను నిలబడి గెలిచేది. వాళ్ళని ఏ ఊళ్ళో నిలబడ్డా ఎస్సీ ఎస్టీలం బీసీలం ఒకటి కావాలి. ఒకటి 4 ఓట్లోడు ఎట్లా గెలుస్తాడనే నిదానంతో ఆ ఊళ్ళో మనం ప్రచారం చేయాలి. 4 ఓట్లోడు ఎట్లా గెలుస్తాడు, వాడు గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు. మనం 70 సంవత్సరాల నుంచి ఇంతవరదాకా మనల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు, మన డబ్బు చారణంతో ఒక్క ఏకానం తీట మనకి ఇస్తలేరని భావించాలి. మనం సత్యారిచన లేక ధర్మం న్యాయం అనుకుంటా పోయి వాళ్ళు దోసుకున్న పైసను
మనం తీసుకొని దొంగలకు ఓట్లేస్తే మన జీవితాలు ఏడ బాగుపడతాయి? మన వరకే మన తరం వరకే మనం హుషారై బహుజన రాజ్యం తీసుకురాకపోతే మన పిల్లలదని కాదు, ఇంకా 100 ఏళ్ళైనా మనం వెంటపోతాం. రాజకీయంగా పరంగానే కానీ ఏ విషయంలో కానీ మనం ఒక స్థాయికి రావాలి. మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి. ఏ విలేజ్ లో అయినా ఇప్పుడు మరీ చెప్తున్నా, ఏ విలేజ్ లో అయినా మీకు అన్యాయం జరుగుతుంటే ఏ పార్టీ అనుకోకుండా పార్టీలో తిరగండి, కానీ ఏ పార్టీ అనుకోలేదు మీకు న్యాయం జరగదు. మన బీసీలనే ముందుండి పోరాటం చేస్తుంది. బీసీలు అందరు ఇంతమంది వచ్చి ఒకరొకరు 10 మందిని జమ చేసి పెద్ద ఎత్తున సైన్యం మన కోసమే ఈ సైన్యం అని చెప్పి ప్రతి విలేజ్ లో చెప్పి పెద్ద స్థాయికి మనం రావాలి. అందరం ఎవరు వచ్చినా కానీ ఎదిరించే శక్తి మనకు వస్తుంది. మనకు బలం లేక కాదు, హనుమంతుని అసంటోళ్ళం మనం. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదు. హనుమంతునంత బలం ఉన్నోళ్ళం. కానీ మన బలాన్ని మనం గుర్తించక ఒక దొర వచ్చిందంటే వాడిని ఎంబడి 4 మనం పోతేనే వాడు ఊరికి లెక్కించి ఇంటకెంచి బయటికి కాలు పెడతాడు. మనం ఎస్సీ ఎస్టీల బీసీలు లేకపోతే రాజకీయానికి ఏడా ప్రచారానికి వస్తాడు. మనల్ని ఎంబడి మనకి గెలిపిస్తారు. గెలిపించినాక మనల్ని దోసుకుంటారు వాళ్ళు. మన దాంట్లో మనల్ని అగ్రకులపం లేక ఒకరిద్దరు తయారు చేస్తారు. వాళ్ళు సగం తీసుకుంటారు, వాళ్ళకి ఇస్తారు, మనల్ని దోసుకొని. అట్లాంటి గిట్ట నిలదీతం. మన జాతి అన్నట్టు కాదు, మనకు అన్యాయం చేసిన ఎవ్వరిని ఊరుకోవద్దు. ధర్మాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈనాడు నా బర్త్డేకి వచ్చిన మీరందరికీ పేరున మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం అందరం ఏకమైదాం. ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. మన సంఘంలో ఎవరెవరు చేరిండ్రు, బీసీలు ఎవరెవరు చేరిండ్రు, ఏ పార్టీ నుంచి వాళ్ళు నిలబడుతున్నారు, అది మన చారికి మండల అధ్యక్షుడు చెప్పండి. మనం వాళ్ళకు ₹1 ఇవ్వకుండా పార్టీలో పోతేనే పైసలు ఖర్చు పెట్టాలి. మీరు ఈ సంఘంలో చేరినందుకు మేము సగం సపోర్ట్, మీరు పార్టీలో సగం చేస్తుండొచ్చు, సగం సపోర్ట్ మన బీసీలం చేద్దాం. మన సంఘంలో ఉన్న ఎవరున్నా ఒక 10 మందిని గెలిపించుకుందాం. ఇప్పుడు మనం అనుకుంటే 90% మన మండలంలో గెలిపించే స్థాయిలో మనం ఉన్నాం. మన సంఘానికి మంచి పేరుంది, బీసీలకు మంచి పేరుంది. మనం ప్రచారానికి పోతే అవతలోడు మనకు ప్రచారానికి అడ్డం వచ్చే శక్తి ఎవరికి లేదు. కాకపోతే మనం ఒక న్యాయంగా ధర్మంగా అందరిని మెప్పించి ప్రతి విలేజ్ లో మన సంఘం నుంచి పోటీ చేసిన అతనికి మనం అందరం కలిసి గుంపుగా ఒకరొకరు 10 మంది తీసుకుపోయి మనం గెలిపించుకుంటే రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్లో ధర్ననే ఒక కలెక్టర్ అనుకోవాలి, వాళ్ళని ఎంపీటీసీ రా, వాళ్ళని సర్పంచ్ రాని వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అదేవిధంగా మన సంఘంలో అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ఆయనకు గౌరవం దక్కాలంటే 10 మంది ఎంపీటీసీ సర్పంచ్ని గెలిపించుకోవాలి. మీరు పార్టీలకు అతీతంగా మేము గెలిపిస్తాం. కాంగ్రెస్ అన్నట్టు కాదు, బీజేపీ అన్నట్టు కాదు, టీఆర్ఎస్ అన్నట్టు కాదు. మనలో కష్టపడేటోళ్ళం, న్యాయానికి సపోర్ట్ చేసేటోళ్ళం, న్యాయం ఉన్నోళ్ళం, మన జాతి కష్టపడేటోళ్ళం, మన సంఘం తిరిగి మన జాతి కష్టపడేటోళ్ళం మనం కాపాడుకుందాం, గెలిపించుకుందాం. వాళ్ళు ₹1 ఇవ్వకుండా మనమే ఖర్చు పెట్టుకొని మనం పోదామని చెప్పి అందరికి చెప్పుకుంటూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు వాళ్ళు గిట్ట ఫోన్ చేస్తున్నారు, అన్న మీ బీసీలో మాకు సపోర్ట్ చేయాలన్నా అంటున్నారు. మనం అందరం కలిసి ఎస్సీ ఎస్టీలు ఎవరెవరు వస్తారో చారి తొందరనే మన షాబాద్ ఆఫీస్ జరుగుతాం. వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఎంతమందికి పోవాలి, వాళ్ళు గిట్ట వాళ్ళు గౌరవిస్తారు. అటువంటి సపోర్ట్ చేద్దాం. పార్టీలకు ఖచ్చితంగా మరీ చెప్తున్నాం, పార్టీలకు ఖచ్చితంగా మనం బీసీని సపోర్ట్ చేద్దాం. అందరం కలిసి ఒక స్థాయికి వస్తామని చెప్పుకుంటూ, అదేవిధంగా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ వస్తుంది. మీరు చేయండి, బిజినెస్ చేయండి, రాజకీయంలో పోటీ పడండి, బిజినెస్ చేయండి. మీ అందరికీ బీసీని అండ ఉంటుందని చెప్పి మరి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖచ్చితంగా ఐక్యత కోరి వచ్చినటువంటి వాళ్ళే ఒక్కొక్కరు 1000 మందితో సమానమని నేను భావిస్తున్నాను. ఒక్కొక్కరు 1000 మందితో సమానం. ఈ 1000 మంది మరొక 1000 మందిని తయారు చేసి మన యొక్క దేశ స్థాయిలో దేశం గర్వించే విధంగా మనకున్న హక్కులేం తక్కువ లేదు. మన హక్కులేమిటో మనకు తెలియక మనం వెనకబడి ఉన్నాం. మన హక్కులు అనేటటువంటి మనకు తెలిస్తే ఈరోజు ఇదే తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 42 హక్కు ఎలా కలిగించింది, దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి మరీ వచ్చింది. సో చివరికి సాధించింది. దానికి గల కారణం రాజ్యాంగంలో మనకుండే హక్కు. మనకు తెలియక మారుమూలలో ఉండి ఇలా మరుగున పడి ఉన్నాం. కాబట్టి ఎక్కడున్నా కానీ మన హక్కుల కోసం మనం పోరాడేటటువంటి హక్కు కూడా మనకు కలిగించింది. ఆ హక్కు
ఒక్క మన ఓటుతోనే మనం జయించొచ్చని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేసుకుంటూ నా తరపున మన కమ్యూనిటీ తరపున మన అందరి తరపున బర్క కృష్ణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సన్మానం రామరపల్లి టీం నుంచి జరుగుతూ ఉంది. నెక్స్ట్ రుద్రారం శివన్న అజయ్ అన్న రెడీ ఉంటారు. సపోర్ట్లు కొట్టాలి, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎంత కొడితే అంత రక్త ప్రసరణ మంచిది. నేను అంటలేదు, డాక్టర్ సార్ చెప్తారు. గట్టిగా బయటకు పోతలేదు. మనం వీడు సపోర్ట్ కొడితే రేపు రానున్నటువంటి రాజ్యం కోసం కూడా మనం ఓకే. పువ్వు ఏమంటారంటే అందరికి తెలుసు, నాకు కొద్దిగా తెలుసు. ఎవరి మెడలు ఉండడానికి ఇష్టపడుతుంది పువ్వు? భగవంతుని మెడనా, బార్డర్లో ఉన్నటువంటి సైనికుడి మెడలనా, జాతి ఔన్నత్యం కోసం పాటుపడే ఈ దేశ శ్రేయస్సు కోసం, జాతి శ్రేయస్సు కోసం ఎవరైనా కానీ పువ్వు ఇష్టపడుతుంది. అలాంటి మాలధారణ అన్నగారికి అందించి దామరపల్లి టీం బీసీన సందనేళ్ళ ఘనమైన ప్రోగ్రాం చేసిండు అన్న. నిజమే చెప్తున్నా, నా కొట్టు సపోర్ట్ ఆయన కోసం గట్టిగా. ఎందుకంటే ఈ 70 స్వతంత్ర భారతదేశంలో సందనేల్లి గ్రామంలో బీసీ కమిటీ ఏసీ ఏకైక మీటింగ్ పెట్టిన కాబట్టి అన్నగారికి అన్న దూరపోతున్నాం సార్ మీ గురించి గొప్ప. అదేవిధంగా రుద్రారం ఎంటరన్నా Happy birthday to you. Happy birthday, happy birthday. షాద్నగర్ టీం తరఫున అన్నగారికి పుట్టినరోజు విషయం తెలియజేయవలసిందిగా కోరుతూ, దయచేసి ఇంతకన్నా ముందున్న రుద్రారం జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులన్న స్వాగతం మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్న గారికి స్వాగతం. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే మనందరి ఐక్యత కోసం సుదీర్ఘ పోరాటం చేసినటువంటి బీసీ నాయకులు వీళ్ళందరూ కాబట్టి జై బీసీ. నాకైతే శివుడు వినబడతారు అంటున్నాడు. జై బీసీ ఐక్యత. మరి ఇప్పుడు మనం అందరం వీక్షిస్తా ఉన్నాం. షాద్నగర్ టీం నుంచి మరి జడజ మేడం గారు, వాస వరలక్ష్మి మేడం గారు, మరి సుధాకర్ అన్న గారు అందరు సమూహంలో అన్నగారికి మరి బర్త్డే విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతటి ఘనమైనటువంటి జనహృదయ నేత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి అతిరథ మహారథులందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కేవలం ఒక 10-15 నిమిషాలు వేచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మా మిత్రుడు రఘు గారు ముద్దేగూడ నుంచి కూల్కే కరిగిపోతున్నారు. నెక్స్ట్ మీరే ఉంటారన్నా, ఎన్నతగా భావించదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ హాస్యపదంగానే ఇది అందరి సంతోషకర విషయం కాబట్టి ఏ దండ మ్యూజిక్ ఈజీలో మ్యూజిక్ లేడా అన్న?
రాజు వరలక్ష్మి మేడం గారు స్పీకర్, తిరుగులేని నాయకుడు, కృష్ణన్న సృష్టించిన ప్రపంచనం జనం 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 ప్రపంచనం కృష్ణన్న సృష్టించిన ప్రపంచనం అభివృద్ధిని కనుల చూసలంగా వెట్టి జనం ఇక గల్లి గల్లి పలిక నీకు నీరాజనం జయ్యారు కృష్ణన్న జయ హో భక్త కృష్ణన్న జై మారునన్న జయ హో బహుజన జెండా జనం 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 ప్రపంచనం కృష్ణన్న సృష్టించిన ప్రపంచనం కష్టజీవి కంట నిలిచి బహుజన తుంగలకు అధికారం ఎందుకని 190% బహుజనులకు ఉన్నవని అనగారం తలని మీద నిలబడి పనంటున్న పెరుగుతున్న అవినీతి కుట్రలంటూ అంతుచుట్ట కథలాలు ఒక్కటై మనవను ఒక క్రమశిక్షణ పద్ధతిలో వేదిక దిగవలసింది అన్నిటికి మార్చకుండా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఫోటో సెషన్ దిగవలసిన చాలా మంది ఉన్నారు, చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రస్తుతం లింగారెడ్డి కూడా బెటాలియన్ DC సేన సైన్యం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణన్న నీకు ఎదురు లేదు హక్కు ప్రపంచనం రాజీపడి బ్రతికే బ్రతుకు రాకలింక చెల్లాలని రాబంతుల రాక్షసాన్ని ఎన్నాళ్ళు మోయాలని అనుకంటిన ఆశయాలు అభివృద్ధికి నడవాలని అను పెరుగని ఉద్యమాన్ని మనమే ఇక నడపాలని శక్తిన బహుజన జెండా రాజ్యమోత్సవముకు కృష్ణన్న జనం 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 ప్రపంచనం కృష్ణన్న జనం 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 ప్రపంచనం కృష్ణన్న సృష్టించిన ప్రపంచనం అభివృద్ధిని ఇప్పుడు ముద్దంగూడెం చేసి ఇంకా భోజనం చేయని వాళ్ళు భోజనం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భోజనం చేయవలసిందిగా మరి చెప్తున్నా ఉన్నాం. ప్రకారం చెప్పాలంటే తెలంగాణ గద్ద మన యాస మన భాష ప్రకారం చెప్పాలంటే భోజనాలే. మీ టీం మొత్తం సార్ ప్రదర్శన గారికి స్వాగతం, నమస్కారం. సుధాకర్ అన్న జనం 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 ప్రపంచనం కృష్ణన్న సృష్టించిన నెక్స్ట్ బడుగు బలగిన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది అన్న అని పిలిస్తే నేనున్నానని
బీసీల చైతన్యం కోసం మేడం అమ్మగారు మరి ఆ వెంకటేశ్వర స్వామి కృప మన బీసీల పైన సదా ఎలవెల్లో ఏడుకొండల పోయినటువంటి ఆ దేవుడు కృపా కటాక్షాలకు మనమందరం ముందు వరుసలో ఉండి మరి భగవంతుని దీవెనతోని మనమందరం ఇంకా బీసీ తరఫున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి బాస వరలక్ష్మి మేడం, జలజ మేడం, అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం, సుధాకర్ అన్న, నరసింహన్న అందరికీ మరి జర్నలిస్ట్ నుంచి చేసినటువంటి గిరిబాబు గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సాయంకాల వేళ మరి అందరికీ ఘనమైన స్వాగతం తెలియజేసుకుంటూ ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మరి అజయ్ అన్న, శివన్న, మధు గారు, మరి అదేవిధంగా చందన్న మరియు మిరంపల్లి బాలరాజన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ దాదాపు సుదీర్ఘంగా షాబాద్ మండలంలోని తిరుమలాపూర్, మక్తాగూడ, రేగడ్ దోసాడ, బొబ్బిలిగామ మరి అదేవిధంగా నాగర్కుంట, మాచన్పల్లి, దామలరపల్లి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి బీసీ జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అన్నితగా భావించకుండా మరి మీరు భోజనం చేయనట్టయితే భోజనం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి చేసిన వాళ్ళు యథావిధిగా సన్మానించిన వారికి వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. మరి ఎదురు తిరిగి పోరాడేటువంటి ఘనత ఈ 5 మందిలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ రోజు నాడు నాటినటువంటి ఆ మొక్క ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి షాద్నగర్ నియోజకవర్గంలో ఒక్క పిలిపిస్తే మా 500 మంది బీసీ సైనికులు అందులో భాగంగా కృషి చేసినటువంటి మా మండల అధ్యక్షులు దయాకర్ చారన్న, సదర్ సీనన్న, మరి సుధాకర్ అన్న, మరి అదేవిధంగా జలజ మేడం, వరలక్ష్మి మేడం, భాగ్యలక్ష్మి మేడం, నిజంగా జయమ్మ మేడం గారు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అన్నగారి పిలుపు మేర కోసం జయమ్మ గారి సారథ్యంలో మరి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం సదర్ సీనన్ అంటే సదరులో సై ఆట చూడు, సీనన్న ఆట చూడు, బీసీల చైతన్యం ఆట పాట ఓడు చూడు, అరే బీసీల దండురా ఇది కదులుతుంది చూడురా. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ 2 చేతులు పైకెత్తి మరి మా క్లాస్మేట్, మా స్నేహితుడు, సుదీర్ఘంగా హైదరాబాద్ ఇద్దరు కలిసి చదువుకున్నాం మరి గిరిబాబు గారు అన్నగారికి కేక్ సన్మానం చేసినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. కనులారా వీక్షిస్తూ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నోళ్ళు అందరూ కూడా గట్టిగా అనాలి. నీవు నడువు చూడురా. నిజమేనా చిన్నారా? చేసావా లేదా నువ్వు కూడా? మా మహేష్ అన్న, జయపాలన్న, మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అన్న విజయ్ కుమార్ అన్న గారికి, పోరాటం చేసిన విశ్వమన్న అంటే డైనమిక్ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్, నిన్ననే ఫోటో దిగి సన్మానం చేసి బతుకమ్మ పండుగ. అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఎంతో మంది కావాలని, బీసీలో మనుగడ రావాలని, రాజ్యాధికారం దిశగా మనం అందరం ముందుకు పోవాలని కోరుతున్నటువంటి ఏకైక సంఘం బీసీ కాబట్టి అందులో భాగంగా కార్యదర్శి జయమ్మ మేడం గారికి, అమ్మగారికి, మరి అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం గారికి, బాస వరలక్ష్మి మేడం గారికి, సదర్ శ్రీనన్న గారికి, జర్నలిస్ట్ బోరం సుధాకర్ అన్న గారికి, బీసీ సేన అంటే సుధాకర్ అన్న మస్తు స్పీచ్ చెప్తారు. మరి విశ్వమన్న వెంకటేశ్వర్లకు చేదోడు వాదోడుగా ఐక్యతను చాటడానికి పార్టీలతో సంబంధం లేదు. బహుజన రాజ్యం రావాలి, బహుజనులదే రాజ్యం రావాలి, అది షాబాద్ గడ్డ మీద వెలుగొందాలనే నేపథ్య భావంతో నడుస్తున్నటువంటి సూర్యుడు చంద్రుల కవిల ఆత్మీయ అలింగన కార్యక్రమం ముందుకు పోవాలని భగవంతుని ప్రార్థిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రధాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా జాతీయ బీసీ అధ్యక్షులు కృష్ణన్న గారికి కూడా సన్మానిస్తూ ఉన్నాం. మనస్తత్వం విజయ అన్నగారికి సన్మాన కార్యక్రమం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. జైపాల్ యాదవ్ అన్నగారికి శాలువతో సత్కరించి మరి పుట్టినరోజులో
వాళ్ళకి చెమటలు వచ్చేదిగా మాకు విశ్వమన్న నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే పోరాట అనుభవం అది. మైక్ పట్టుకున్నట్టే అవతల ఎవరైనా సరే దద్దరిల్లే వ్యక్తిత్వం విశ్వం అన్నది కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే చేసినటువంటి ఫోటోలు పంచిరావా అన్న మనకి కానీ పోస్ట్ కొట్టేసి పొద్దున అట్లా వస్తాయి.